హైదరాబాద్ లో ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో బాంబు పేలుతుందని ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. ప్రజాభవన్ లో డాగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నాయి. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ఆగంతకుడిపై సైతం ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో అయితే ఆ వ్యక్తి ఎవరు ఏంటనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? ఎగ్జాక్ట్గా 12:30 నుంచి 12:45 వరకు మధ్య సమయంలోనే ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కాల్ వచ్చిన తర్వాత వెంటనే మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా పూర్తిస్థాయి సెక్యూరిటీ సిబ్బందితో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క ప్లేస్లను కూడా వారు క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మంత్రి సీతక్క కూడా ప్రస్తుతం లోపలే ఉన్నారు. లోపల ఆమె బయటకు వచ్చి ఈ వదంతులపైన కూడా ఆమె స్పందించడం జరిగింది. ఎందుకంటే నిత్యం ఈ ఎన్నికల కోడ్ లేకపోతే మాకు ప్రతి మంగళవారం ప్రజావాణి అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ వేలాది మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు ఇవ్వడం కోసం వారు వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మంచి స్పందన కూడా వచ్చింది. దాని తగ్గట్టుగానే ఈ ఆగంతకులు కావాలని ఈ రకమైనటువంటి డైవర్ట్ చేసే విధంగా కూడా కాల్ చేసి ఉంటారనేది కూడా ఆమె అభిప్రాయపడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లోనూ కూడా డాగ్ స్క్వాడ్తో కూడా వారు చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఒక టీం వచ్చి వారు చెక్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి ఒక టీం ఒక లోపలికి వస్తుంది. మరొక టీం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క ప్లేస్లోనూ వారు క్షుణ్ణంగా కూడా వారు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ బాంబ్ బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది టైట్ చేశారు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో వారు చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే లోపల డిప్యూటీ సీఎం అలాగే మంత్రి సీతక్క కూడా వారు ఇక్కడే నివాసం కూడా ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఎక్కువ మంది ఎవరు కలవాలనుకున్న మంత్రులు కానీ అలాగే డిప్యూటీని కానీ ఎవరు కలవాలన్నా కూడా వారు స్వేచ్ఛగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి కావాలనే ఇది చేస్తుంటారు. ఇది ఈ కాలనీ ఎక్కడి నుంచో వచ్చింది ఏంటన్న దానిపై కూడా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఆ తొందరలోనే మేము కనుక్కుంటాం. ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయనేసి కూడా మంత్రి చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు మనం ఒక టీం ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత వారు వెళ్తున్నారు. లోపల 2-3 టీమ్స్ ఇంకా లోపలికి వారంతా అన్ని ప్లేస్లో కూడా చెక్ చేస్తున్నారు. సిఎస్ నివాసం ఉంటున్నటువంటి ఆ ప్లేస్తో పాటు ఈ ప్రజా భవన్గా ఉన్నటువంటి ఈ ప్లేస్లోనూ వారంతా కూడా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. లోపల డిప్యూటీ ఇంటి దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లో కూడా వారు చెక్ చేశారు. అక్కడ తనిఖీలు పూర్తయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇతర ప్లేస్ సముదాయాల్లో కూడా ఉన్నటువంటి ప్లేస్లో కూడా వారు వెళ్తున్నారు. అక్కడ కూడా వారిని చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడితే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సిబ్బంది కూడా వారు వచ్చారు. వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోయారు. డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళందరూ కూడా లోపలికి కొంతమంది వచ్చారు. వారు కూడా తనిఖీల్లో భాగమైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మామూలుగా అయితే ఈ మంగళవారం వచ్చిందంటే చాలు సాధారణ రోజుల్లో వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు, దరఖాస్తులు సమర్పిస్తుంటారు. ఈ ప్లేస్ అనేది కూడా చాలా కోలాహలంగా ఉంటుంది, చాలా ఎక్కువగా టైట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రులకి వీళ్ళకందరికీ కూడా పెద్ద ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఎవరికి లేరు, అందరూ కూడా ఇంట్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో డిప్యూటీ కూడా ఇక్కడే లోపలే ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఈ కాల్ రావడం అనేది అంత ఈజీగా తీసుకోకూడదు అనేసి కూడా అధికారులు అనుకుంటారు. దాని తగ్గట్టుగానే వారు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో వారు చెక్ చేస్తున్నారు. లోపలికి ఎవరు వస్తున్నారు పోతున్నారు దానిపై కూడా వారు మొత్తం తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అధికారులు కలవడానికి వచ్చినా మంత్రులు కలవడానికి వచ్చినా మస్ట్ అండ్ షుడ్గా కూడా వారు ఏ పని మీద వచ్చారని దాని కూడా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. వారంతా కూడా చెక్ చేసిన తర్వాతనే క్వశ్చన్స్ అడిగిన తర్వాత వారిని లోపలికి పంపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక పక్క ఈ తనిఖీలు ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇంటర్నల్గా కూడా లోపల ఏదైతే ఈ ప్రజాభవన్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా సెక్యూరిటీ చూస్తుంటారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి లోపలంతా కూడా వారు తనిఖీలు చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఎంట్రీ దగ్గర కానీ లోపల దరఖాస్తులు స్వీకరించేటువంటి ప్రజావాణి సంబంధించినటువంటి ఆ ప్లేస్ ఏదైతుందో ఆ లోపల ఆ ప్లేస్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో వారు చెకింగ్ నడుస్తుంది. ప్రస్తుతం అయితే డిప్యూటీ ఉన్నటువంటి ఇంటి దగ్గర గార్డెనింగ్ ఉందో ఆ గార్డెనింగ్ దగ్గర ఈ యొక్క తనిఖీలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరొక గంట పాటు కూడా ఈ యొక్క తనిఖీలు అనేది కొనసాగుతాయి. కొనసాగిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఎలాంటి కాల్ వచ్చినా కూడా అంత ఈజీగా తీసుకోకూడదనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. దాని తగ్గట్టుగానే ఈ చర్యలు అనేది జరుగుతుంది. ఇంకోటి కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కాల్ ట్రేస్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ తనిఖీలు మరొక గంటలో ముగిసిన తర్వాత మనకి ఏది ఫేక్ కాలా రియల్ కాల్ అనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రత్న రైట్ రానా, అయితే కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన ఆగంతకుడు ఏం చెప్పాడు అంటే అక్కడ బాంబు పెట్టడానికి కారణాలు ఏంటి, ఏమైనా చెప్పడం ఏమైనా తెలిసిందా? ప్రజాభవన్ని మరి కాసేపట్లో మేము పేల్చేస్తున్నాం, అక్కడ మేము బాంబు పెట్టాం, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అనేసి కూడా ఫోన్ పెట్టేశాడు. తర్వాత వారు వెంటనే ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఎందుకంటే మామూలుగా అయితే అల్లరి చిల్లర వాళ్ళు చేసే కాల్స్కి ఈ కాల్కి చాలా డిఫరెంట్ ఉందనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే హుటాహుటిన వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి కూడా వారికి ఫోన్ చేసి జరిగినటువంటి కాల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వారు చెప్పారు. దీంతో మొదటగా లోపల ఆల్రెడీ మంత్రి సీతక్క కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో అక్కడ భద్రతలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ఆ బాంబ్ స్క్వాడ్కి వాళ్ళకందరికీ కూడా చెప్పిన తర్వాత వెంటనే అక్కడ వచ్చారు. వెంటనే ఆ లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా అక్కడ చెక్ చేశారు. అక్కడ కొన్ని ప్లేసులు అయితే ఆ గార్డెనింగ్ ప్లేసుల్లో కానీ ఎక్కువగా పబ్లిక్ తచ్చాడే ప్లేస్ ఏదైతే ఉంటాయో నిరంతరము మంత్రులు కలవడానికి కానీ వాళ్ళు ఎవరైతే వస్తారో ఆ ప్లేసుల మీద ఎక్కువగా వారు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మంత్రి లోపల ఇంటికి వచ్చే అవకాశాలు ఉండదు. ఎవరు సిఎస్గా ఇంటి దగ్గర కానీ అలాగే డిప్యూటీ ఇంటి దగ్గర కానీ పూర్తి స్థాయి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజలు వచ్చి వారు కలిసే ప్లేసుల పైన వారు ఎక్కువగా ఫోకస్ పెట్టేట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈ టాయిలెట్స్ దగ్గర కానీ వాష్రూమ్స్ దగ్గర కానీ మహిళా వాష్రూమ్స్ దగ్గర కానీ పురుషుల యొక్క వాష్రూమ్స్ దగ్గర కానీ ఈ గార్డెనింగ్ ప్లేస్లో కానీ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో కానీ అది ఎంట్రీ ప్లేసుల దగ్గర కానీ దాంతోపాటు ఈ చెత్తా చెదారం వేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్బిన్స్ దగ్గర ఉన్నటువంటి ప్లేసుల్లో కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం మరొక బాంబ్ స్క్వాడ్ కూడా వెళ్ళారు, మరొక డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించారు. కాబట్టి ఈ తనిఖీలు అయితే క్షుణ్ణంగా అయితే జరుగుతుంది. రత్న రైట్.